చూడండి అదన్నా మీరు ఒకసారి లేస్తే ఫోటో కొట్టుకుంటారు వెళ్తున్నారు. ఫోటో వస్తలేదు, తలకాయ వస్తుంది, ఫోటో కొట్టుకోరు వస్తలేదు లాస్ట్ కార్యక్రమానికి వచ్చేసి నా విలేకరులందరికీ మరియు గ్రామ పెద్దలకు సరిపడలకు అందరికీ ముఖ్యంగా ఈ సంత పాపులర్ కావాలంటే మీ విధానానికి ఎంతో కొంత ఆదాయం చేకూరుతుంది కాబట్టి దీన్ని ముందుకు ప్రోత్సహించాలని చెప్పి అందరికీ మనం చేస్తాం. మేకల సంత ఎడపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడానికి గతంలో పాలకవర్గము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పాలకవర్గము అందరము తీర్మానం చేసుకొని డిఎల్పిఓ గారికి అందించడం జరిగింది. ఇక్కడ మేకల సంత ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా సారు డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని డిపిఓ గారికి అందించి కలెక్టర్ గారి ద్వారా మనకి ఆమోదం తెలుపుతూ నిన్న ఉత్తర్వులు జారీ అయినాయి. దాని ఆధారంగా ఈరోజు సర్పంచ్ గారు ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రెస్ మీట్ కోసము ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు సర్పంచ్ గారు ఇట్టి విషయం నిజామాబాద్ జిల్లా ప్రజలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎడపల్లి మండల కేంద్రంలో మేకల సంత నిర్వహణకు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేకల సంత ఉంటే ఎడపల్లో బాగుంటుందని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చింది, ఆలోచనకు వచ్చింది. ఆ ఆలోచనని తీర్మానం రూపంలో గ్రామసభలో పెట్టి గ్రామసభకు ఆమోదం తీసుకొని అలాగే వార్డు సభ్యులందరి సమక్షంలో తీర్మానం చేసుకొని జిల్లా పంచాయతీ అధికారి గారికి మేము ఇవ్వడం జరిగింది. అందుకు జిల్లా పంచాయతీ అధికారి గారు అక్కడ స్థలం ఎలాగుంది, అక్కడ వసతులు ఎలాగున్నాయటువంటి విచారణ జరపాలని చెప్పి డిఎల్పిఓ నాగరాజు గారికి వారు తెలపడం జరిగింది. అందుకు డిఎల్పిఓ నాగరాజు గారు ఎడపల్లి మండల కేంద్రాన్ని విచ్చేసి ఆ సంత ఎక్కడైతే మనం నిర్వహిస్తామో ఆ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఆ స్థల పరిశీలనకి వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపిస్తూ మరియు ఆ ఫైల్ను జరపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి మన మేకల సంత ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎడపల్లి మండల కేంద్రం జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి గ్రామం. తద్వారా తెలంగాణ మహారాష్ట్ర ప్రజలకు సులువైనటువంటి రవాణా సౌకర్యమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మేకల సంత ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన మేము కలెక్టర్ గారి ముందర పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మేకల సంత నిర్వహణకు మేము అధికారులు ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాభివృద్ధికి ఈ మేకల సంత వల్ల వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది గ్రామాభివృద్ధికి మూల స్తంభంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ మేకల సంత నిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో గ్రామంలో మెరుగైన వసతులు కల్పిస్తూ గ్రామ ప్రజలకు నిత్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో యొక్క ఈ మేకల సంత కూడా తోడ్పాటు అందిస్తుందనే ఒక అభిప్రాయాన్ని ముందర పెడతా ఉన్నాను. అలాగే ఈ యొక్క మేకల సంత ద్వారా చుట్టుపక్కల అయితే గ్రామాలు ఉన్నాయో వీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఎడపల్లిలో ప్రతి శుక్రవారం రోజున ఈ మేకల సంతను నిర్వహణ చేస్తూ ఉన్నాం. వచ్చే ఈ శుక్రవారం కాకుండా మళ్ళీ శుక్రవారం అంటే జూన్ 2వ తారీఖు నుంచి ఇక్కడ ఎడపల్లిలో మేకల సంత ప్రారంభం అవుతా ఉన్నది. ఈ జూన్ 2ని దృష్టిలో పెట్టుకొని మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా ఎడపల్లి గ్రామానికి ఇచ్చేసి మేకల సంతలో పాల్గొని అమ్మకం కొనుగోలు చేయాలని మీ ద్వారా నేను జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే
వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. మేకల ఆర్యకటిక సంఘం జిల్లా అధ్యక్షులు రవి గారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని మాకు తెలపడం జరిగింది. వారికి కూడా ఎడపల్లి గ్రామ పంచాయతీ, ఎడపల్లి గ్రామాభివృద్ధి తరపున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కూడా జూన్ 5వ తారీఖున ఇక్కడ నుంచి మేకల సంత ప్రారంభమవుతూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా ఈ యొక్క మేకల సంతను ప్రారంభిస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వ్యాపారస్తులకు కావాల్సినటువంటి వసతులు ఏమైనా ఉంటే అవి కూడా మేము సదుపాయాలు కూడా సమకూరుస్తాం. నీటి తొట్టెలు, మరుగుదొడ్లు కూడా ఈ నిర్మాణ కార్యక్రమం కూడా నిర్మించి వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఉండేట్టు చేస్తామని మీ అందరికీ మీ ద్వారా జిల్లా ప్రజలకు, వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మేకల సంత శుక్రవారం ఎందుకు పెట్టినామంటే, గురువారం రోజున బాన్స్వాడలో పెద్ద అంగడి ఉంటుంది, అలాగే శనివారం నైపేటలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు దగ్గర మెద్దలు ఉంటే బాగుంటుందని గ్రామస్తులందరం కలిసి ఒక నిర్ణయం. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈ మేకల సంత మనకు రావడం ఎంతో శుభసూచకం. ఎన్నో ఏళ్ళుగా మనము ఈ కార్యక్రమాన్ని అనుకుంటున్నాము. అది ఈ రోజున మనకు ప్రారంభోత్సవానికి అయినందుకు మరియు మన డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మేకల సంత కార్యక్రమంలో మన జిల్లా ప్రజలందరూ పాల్గొని ఈ సంతను విజయవంతం చేయాలని, మరి అదేవిధంగా అత్యధికంగా మేకల అమ్మకాలు, కొనుగోలు మనం వేరే దూరం ఊర్లకు పోయి మనము కొనుకొచ్చుకుంటున్నాము. ఈ విధంగా మనకు అన్నీ అందుబాటులో మనకు హైవే మీద ఉన్నది మన ఎడపల్లి. మనం అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ ప్రజలకు కోరుతున్నాం.